పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తుడైన యాకోబు భక్తునికి సంబంధించిన కొన్ని స్థలాలు, వస్తువులు, ప్రాంతాలు. యాకోబు తండ్రి ఇంటి నుంచి బయలుదేరి పద్దనరాముకు వెళ్ళేటప్పుడు బేతేలు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు కటిక చీకటి ఏర్పడింది. యాకోబు ఒక్కడే ఒంటరివాడు, ఎవ్వరూ యాకోబుతో పాటు లేరు. అది మునుపెన్నడూ వెళ్ళని ప్రాంతం, తెలియని ప్రాంతం. అంతకు మించి ఏంటో తెలుసా, సర్వం కోల్పోయిన వాడిగా యాకోబు కనబడుతున్నాడు. ఇక్కడ ఈ సందర్భానికి వచ్చేసరికి యాకోబు యొక్క వయసు 71 సంవత్సరాలు. తండ్రి చిల్లికి అవ్వకూడ ఇవ్వలేదు. 71 సంవత్సరాల బ్యాక్గ్రౌండ్ చూస్తే, యాకోబా ఏమి సంపాదించావు? 0. వెనక బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? నథింగ్. వెనకేమైనా డబ్బును మూటగట్టావా? లేదయ్యా. ఒట్టి చేతికర్రతో సమస్తాన్ని కోల్పోయి ఓ రకంగా యాకోబు ఇక్కడ శూన్యంలో మిగిలిపోయాడు. ఆ రాత్రి అరణ్యంలో ఉన్నప్పుడు వాస్తవంగా యాకోబు స్థానంలో ఇంకొకరు ఎవరైనా ఉంటే, మన భాషలో చెప్తా, గెడ్డం కింద చేయి పెట్టుకొని, నా బతికేంట్రా ఎట్ట అయిపోయింది, ముసలితనం వచ్చింది, ఏమీ సంపాదించుకోలే, ఇక్కడ చూస్తే అరణ్యం, చస్తానో బ్రతుకుతానో అర్థం కాలేదని చెప్పి గడ్డం కింద చేతులు పెట్టుకొని బిక్కుమంటూ భయపడుతూ యాకోబు బ్రతకాల్సింది. రాయిని తలగడగా చేసుకొని అద్భుతం తెలుసా, ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. యాకోబు తలగడగా చేసుకున్న ఆ రాయే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ రాయిని తలగడగా చేసుకున్నాడంటే యాకోబు మనసులో ఎన్ని టెన్షన్లు ఉన్నాయో, ఎన్ని కలవరాలు ఉన్నాయో, హృదయంలో భీతిని గొలిపే ఎన్ని భయాలు ఉన్నాయో, తన తలలో ఉన్న టెన్షన్స్ అన్నీ రాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారి మీద మోపాడు. అయ్యా, నా బరువంతా నీ మీద వేస్తున్నా, నా భారమంతా నీ మీద వేస్తున్నా, నా గుండెల్లో గూడు కట్టుకున్న బిక్కుమంటున్న భయాలన్నీ నీ మీద వేస్తున్నా. ఓ రకంగా చెప్పాలంటే నువ్వే చూసుకోయ్యా అని తన భారం దేవుని మీద వేసి, తన చింత దేవుని మీద వేసి నిశ్చింతగా నిద్రపోతున్నాడు యాకోబులాగా. బ్రతుకు బ్రద్దలైపోయి ఇప్పుడు నా వయసు 30 సంవత్సరాలైంది, వచ్చింది, ఒక ఉద్యోగం లేదు, నా కాళ్ళ మీద నేను బ్రతకలేకపోతున్నా, కనీసం ఒక చిన్న వ్యాపారం కూడా లేదు. వయసు చూస్తే 35 దాటిపోయింది, 40 దాటిపోయింది. వెనకేమైనా సంపాదించానంటే నథింగ్. చదువు ఉందంటే చదువు లేదు, చేతి పని ఉందంటే చేతి పని లేదు. వయసు చూస్తే 40-45 సంవత్సరాల వయసు వచ్చింది, ఒక సొంత ఇల్లు కూడా సంపాదించుకోలే. నా బ్రతికి ఎట్లుంటుందో, నా భవిష్యత్తు ఎట్లుంటుందో, రేపు రాబోయే దినాల్లో నా జీవితం ఎట్లుంటుందోనని ఓ తెలియని భయంతో ఈరోజు దేవుని మందిరానికి వస్తే గుండెల్లో ఎవరికి చెప్పుకోలేని ఓ కలవరంతో, ఎవరి తమ్ముడా ఈ స్థలంలో ఒకవేళ కూర్చుంటే ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు, నీ గుండెల్లో ఉన్న భారమంతా, నీ తలలో ఉన్న ఎన్ని టెన్షన్లు ఉన్నాయో, నీ భారమంతా నీ దేవుని మీద మోపితే, వాక్యం అంటుంది, నీ భారము యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన నిన్ను ఆదుకొనుగాక. ఎప్పుడు ఆదుకుంటాడంటే నీ భారాన్ని దేవుని మీద మోపినప్పుడు. ఈయన గులాబీ పూల వ్యాపారం చేస్తాడు. మొత్తానికి ఊర్లో నుంచి మంగళగిరి వెళ్దామని చెప్పి గులాబీ పూల గంప నెత్తి మీద పెట్టుకున్నాడు. ఈలోపు ఒక స్కూటీ కాదు, ఏమంటారు ఆ రోజుల్లో, లోన ఆ లోన ఆయన లిఫ్ట్ అడిగాడు. ఈయన సరే ఎక్కడ సార్ అన్నాడు. మొత్తానికి లోన ఎక్కిన తర్వాత కూడా ఈయన ఏం చేశాడు తెలుసా, ఈ గులాబీ పూల గంప నెత్తి మీదే పెట్టుకున్నాడు. ఈలోపు ఆ బండి ఆయన కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆపి, ఏమయ్యా, నీకు నాకు మధ్యలో గ్యాప్ ఉంది కదయ్యా, మధ్యలో పెట్టవచ్చు కదయ్యా అంటే, అంటాడంట, ఈ బండి నిన్ను మోసి నన్ను మోసి మన పూల గంపని ఎక్కడ మోస్తుంది, అందుకని నేను నెత్తి మీద పెట్టుకున్నాను అన్నాడంట. ఆయన నెత్తి మీద ఉంటే బండి మోయికి ఏం చేస్తా, ఆల్రెడీ మోస్తానే ఉంది కదా. చూడండి,
మోసే వాహనం తను ఎదుటున్నా ఎక్కడ పెట్టుకున్నాడు? ఆ లోన చిన్న బరువే మోస్తుందేమో. నీవు ఆరాధించే దేవుడు నీ బ్రతుకు భారాన్ని మోసే దేవుడు. కీర్తనకర్త అంటాడు, ప్రభువు స్తుతించబడునుగాక, ఆయన అనుదినము మన భారాలు మోయిచున్నాడు అంటాడు. ఎప్పుడెప్పుడు చెప్పాలి? ఎప్పుడెప్పుడు? పుట్టిన నాటు నుండి చనిపోయే ఆఖరి క్షణం వరకు నీ ప్రతి భారాన్ని మోసే అద్భుతమైన బండ యేసుక్రీస్తు. నిజంగా నీ భారాన్ని నువ్వు కొన్నిసార్లు అంటావు, నేను దేవుని మీద భారం వేసానండి కానీ నేను అద్భుతం చూడట్లా, నేను దేవుని మీద భారం వేసానండి నేనేం అద్భుతం చూడట్లా అంటారు. నువ్వు నిజంగా దేవుని మీద భారం వేస్తే, ఒక విషయం దేవుని మీద మోపితే, ఇక ఆ విషయమై ఎన్నడూ ఎప్పుడు నువ్వు చింతించు, ప్రశాంతంగా నిద్రపోతావు. నువ్వు దేవుని మీద ఆనుకున్నావు అని దానికి బహిరంగ రుజువు ఏంటో తెలుసా? నీ నిద్ర ప్రశాంతంగా ఉంటుంది, అసలు టెన్షన్ ఉండదు. నిబ్బరంతో కూడుకున్న జీవితం దేనికి గుర్తయ్యి అంటే, నువ్వు దేవుని మీద ఆనుకున్నావు అనేది గుర్తు. అద్భుతం చెప్పమంటారా? ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుని మీద నువ్వు ఆనుకుంటావో, బైబిల్లో రాయబడిన చక్కటి మాట, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎప్పుడు ఇస్తా ఉన్నాడట? వాక్యం ఏమంటుందంటే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దైవజనమా, నీ బ్రతుకులో దేవుడు నీకు ఏదైనా ఇవ్వాలంటే, నిద్రపోయేటప్పుడు మనిషి ఎంత ప్రశాంతంగా ఉంటాడో, ప్రతి సందర్భంలో నాకు యేసయ్య ఉన్నాడు, నాకు నా దేవుడు ఉన్నాడు, నా కన్నీళ్లు తుడిచేవాడు, నన్ను లేవనెత్తేవాడు, నా అంగలార్పును నాట్యంగా మార్చేవాడు, నా దుఃఖ దినాలు సమాప్తం చేసేవాడు, తల దించిన చోటే నా తల పైకెత్తేవాడు, అవమానం పొందిన చోటే రెండంతల ఘనతనిచ్చే దేవుడు నా దేవుడు నాకున్నాడని, ఆయనున్నాడనే నిశ్చయితతో నువ్వు బ్రతికితే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చును కాక. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో బెయేర్షెబా నుండి బయలుదేరేవాడు అయి ఉండాలి. బెయేర్షెబా అనే పేరుకు 2 అర్థాలు ఉన్నాయి. నంబర్ 1, బెయేర్షెబా అనగా ప్రమాణపు బావి అని అర్థం. రెండవది సాక్ష్యపు బావి అని అర్థం. మనం బాప్తిస్మం తీసుకునేటప్పుడు నీళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా, బావి దగ్గరికి వెళ్ళాం కదా. బాప్తిస్మం తీసుకునేటప్పుడు యాకోబు ఇస్సాకుతో ప్రమాణం చేసినట్లుగా, పరమ ఇస్సాకుగా పిలువబడుతున్న యేసయ్యతో మీరు నేను ప్రమాణము చేసి బాప్తిస్మం తీసుకున్నాం. ప్రమాణం చేసి బాప్తిస్మం తీసుకున్నామా? తూతూ మంత్రంగా బాప్తిస్మం తీసుకున్నామా? ఎస్, చెప్పండి. ఏమని ప్రమాణం చేశారు? ప్రభా, నాకు సినిమాల అలవాటు ఉంది, ఈరోజు ప్రమాణం చేస్తున్నా, సినిమాల వైపు నేను వెళ్ళను. ప్రభా, నాకు తాగుడు అలవాటు ఉంది, ఈరోజు త్రాగుడు అలవాటు నేను సమాధి చేస్తున్నా, ఇంకొకసారి నేను త్రాగుడు అలవాటు వైపు నేను వెళ్ళను. ప్రభా, దారి తప్పిన సంబంధాల్లో నేను బ్రతుకుతున్నా, లంచగొండిగా నేను బ్రతుకుతున్నా, దొంగగా నేను బ్రతుకుతున్నా, ఈరోజు నా బ్రతుకు మార్చుకుంటున్నానయ్యా, బాప్తిస్మం తీసుకుంటున్నాను, పాతవాడు చనిపోతున్నాడు, నూతన సృష్టిగా నేను మారుతున్నాను అని ప్రతి క్రైస్తవుడు దేవుని సన్నిధిలో బాప్తిస్మం తీసుకునేటప్పుడు ప్రమాణం చేసి బాప్తిస్మం తీసుకున్నాం. అవునంటారా కాదంటారా? ఒక్కసారి యేసయ్య దగ్గర నువ్వు ప్రమాణం చేసిన తర్వాత కక్కిన పాపపు కూటు కోసం పొరపాటున ఆశపడకు. అడుగు యేసయ్యనే, నీ కొరకు బ్రతకాలనే ఆశ ఉందయ్యా, బ్రతికించు. నీ కొరకు నిలవబడాలనే ఆశ ఉందయ్యా, నిలవబెట్టు. జారిపోకుండా, నా పాదాలు త్రొట్టిల్లకుండా నీ కొరకు సాక్షిగా నన్ను నిలవబెట్టయ్యా అని నీవు ఆశపడితే, ఎంత బలహీనురాలివైనా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక. రెండవది బెయేర్షెబా అనగా, ఒకటి ప్రమాణపు బావి, రెండవది సాక్ష్యపు బావి. సాక్ష్యపు బావి ప్రత్యేకంగా యాకోబు మంచి సాక్ష్యం పొందుకున్నవాడు. నేను చాలాసార్లు చెప్పాను, యాకోబుకు వివాహం అయ్యేటప్పటికి వయసు ఎంతో తెలుసా? 78 సంవత్సరాలు. 78 సంవత్సరాల వయసు వచ్చే వరకు క్లీన్ చిట్. ఒక అమ్మాయితో వెకిలిగా మాట్లాడినట్లు కానీ, ఒక అమ్మాయితో వెకిలిగా ప్రవర్తించినట్లు కానీ,
ఎవరికో ప్రపోజల్ ఇచ్చి అస్సలు యాకోబు జీవితంలో చూడనే మనం చూడం. అంత పవిత్రుడిగా బ్రతికాడు. సాక్ష్యం పొందుకొని తండ్రి ఇంటి నుంచి బయలుదేరాడు. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో యోదయ, గలలయ, సమరియా ప్రాంతములందంతటా మంచి సాక్ష్యాన్ని పొందినటువంటి వాడై ఉండాలి. మొదట ఎక్కడ సాక్ష్యం పొందాలో తెలుసా? నీ ఇంటిలో. రెండవది ఎక్కడ పొందాలో తెలుసా? దేవుని ఇంటిలో. మూడవది ఎక్కడ సాక్ష్యం పొందాలో తెలుసా? నువ్వు బ్రతుకుతున్న సమాజంలో ఒక మంచి సాక్ష్యాన్ని పొందాలి. ఎప్పుడు క్రైస్తవులు వాళ్ళ సాక్ష్యం మాకెందుకంటే ఆడు మంచి అంతే అంత, చెడంటే ఎంత, ఆడు సాక్ష్యం నాకు అవసరంలా అని అనకూడదు. హెబ్రీ గ్రంథంలో ఏమని రాస్తుందో తెలుసా? సాక్ష్యము పొందిన పరిశుద్ధులే పరలోక రాజ్యానికి చేర్చబడ్డారు. వారు దేవుని యొద్దకు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టులని సాక్ష్యము పొందారు. అంటే నేనంట సాక్ష్యము పొందిన వ్యక్తులే పరలోక స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఎక్కడెక్కడ సాక్ష్యం ఉండాలి? చెల్లి నా వైపు చూడరా. మొదట నీ ఇంటిలో నీకు మంచి సాక్ష్యం ఉండాలి. నేను కన్న అమ్మ ఉంది కదా, నా కూతురు బంగారం. నేను కన్న తండ్రి ఉన్నాడు కదా, ఎంతోమంది ఆడబిడ్డలను చూసే కానీ నాకు ఇచ్చిన ఆడబిడ్డ ప్రత్యేకమైనది. నేనెక్కడ తలదించుకోకుండా నా తల ఎత్తుకునేటట్లుగా నా కూతురు బ్రతికిందని నిన్ను కన్న గర్భం నేను గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. నిన్ను కన్న తల్లిదండ్రులు, ఈ రోజున ఏ తల్లిదండ్రులను చూసినా మగపిల్లలు కలిగిన తల్లిదండ్రులకు పిల్లలు తలనొప్పి అయిపోయారు. కానీ నాకిచ్చిన మగబిడ్డ, నాకిచ్చిన కుమారుడు నాకు సంతోషాన్ని పుట్టించిన వాడే కానీ నాకు ఏడుపుని తెప్పించిన వాడు కాదయ్యా. నా కుమారుడు ఒక ప్రత్యేకమైన వాడిని ఒక యవ్వన బిడ్డ తల్లిదండ్రుల ద్వారా సాక్ష్యం పొందుకొని ఉంటాయి. ఒక భర్త భార్య ద్వారా మంచి సాక్ష్యం, ఒక భార్య భర్త ద్వారా మంచి సాక్ష్యం. సంఘంలో మంచి సాక్ష్యం పొందుకునే ముందు ఇంట మంచి సాక్ష్యం ఉండాలి. సామెత ఒకటి ఉంది కదా, ఇంట గెలిచి, చెప్పండి తల్లి, ఇంట గెలిచి. మీలో ఎవరు కూడా ఎవరైనా ఇంట్లో మిమ్మల్ని ఏదన్నా అన్నారనుకోండి, అసలు నన్ను కూర్చుని నువ్వు మంచి ఎప్పుడు చెప్పావు కనుక నేను ఎంత మంచిదాన్నో, కావాలంటే జ్యోతక్కను అడుగుపోయి, నేను ఎంత మంచివాడినో, సత్యనారాయణ గారు నేను ఎంత మంచివాడినో కావాలంటే జెర్మియా పాస్టర్ గారిని అడుగు. కుదరదో. ముందు నీ భార్య దగ్గర నీకు మంచి సాక్ష్యం ఉండాలి. ముందు నీ భర్త దగ్గర నీకు మంచి సాక్ష్యం ఉండాలి. మొదట నీ ఇంటిలో మంచి సాక్ష్యం ఉండాలి. పేపర్ తీసుకొని రాస్తారు. ఇది రాసే పెన్నా కాదా? రాస్తా ఉన్నప్పుడు పెన్ను రాయట్లా, రాయట్లా. ఏం చేస్తారు? వెంటనే సార్ ఈ పెన్ను రాయట్లేదు, తీసుకొని ఇంకొక పెన్ను ఇవ్వండి అంటారు. ఈ పెన్ను రాయట్లేదు అని ఇవ్వబోయేటప్పుడు ఆయన ఈ పెన్ను ఎక్కడ రాయదు కానీ ఇంటికి పోయిన తర్వాత రాస్తుంది అని అన్నాడు అనుకోండి, మీరేమంటారో తెలుసా? ఎక్కడ రాయని పెన్ను ఎక్కడ రాయదు అంటారా? అనరా? ఎక్కడ రాయని పెన్ను ఎక్కడ రాయదు. నీ ఇంటిలో నీ భర్త దగ్గర మంచి సాక్ష్యం నీకు లేకపోతే, నీ భార్య దగ్గర మంచి సాక్ష్యం లేకపోతే, సేవకులు మేము ఆదివారం ఒక్కరోజు మిమ్మల్ని చూస్తాం, మేమిచ్చే సాక్ష్యం దానికి పరిపూర్ణత రాదు. ఒక వ్యక్తికి నిండైన సంపూర్ణమైన పరిపూర్ణత, ఒక భార్యకు సరైన సాక్ష్యం ఎప్పుడో తెలుసా? భర్త ఇచ్చినప్పుడు, భార్య ఇచ్చినప్పుడు, ఇంట్లో తల్లిదండ్రులు ఇచ్చినప్పుడు. యాకోబు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు క్లీన్ చిట్. ఒక మాట, నీకు అలాంటి మంచి సాక్ష్యం ఉందా? అలాంటి మంచి సాక్ష్యం కలిగిన తండ్రిగా నువ్వు బ్రతుకుతున్నావా? నీ గర్భాన పుట్టిన పిల్లలు, లోకంలో ఎంతోమంది తల్లిదండ్రులు ఉన్నారు కానీ అమ్మో మా అమ్మ ఎంత ఓర్పువంతురాలో, అయ్యో మా నాన్న మాట అంటే ఎంత గడగడ వణుకుతుందో, అయ్యో మా నాన్న ఉన్నాడే ఎంత ప్రార్థనా పరుడోనని నీవు కన్నటువంటి నీ పిల్లలు నిన్ను గూర్చి ఎంత మంచి సాక్ష్యం చెప్తే నేనంట నిన్ను మించిన ధన్యుడు భూమి మీద మరొకరు లేరు. సుగంధ తైలం యొక్క వాసన 24 గంటలే. మంచి సాక్ష్యం జీవితాంతం నిలిచుంటుంది. మరొక అద్భుతమైన మాట చెప్పమంటారు, జీవితాంతం నిలిచుండటం మాత్రమే కాదు, అతడు మృతి పొందియు ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. ఆ తర్వాత ఏమని రాసి ఉంటుందో తెలుసా? భక్తిహీనుని పేరు అసహ్యత పడుతుంది అని రాసి ఉంటుంది. ఎవరి పేరు అసహ్యత? సో
భక్తి కలిగిన వాడు చనిపోయినా మృతి పొంది కూడా మాట్లాడుతూ ఉంటాడు. దైవజనమా, నీ ఇంటిలో, నీ సంఘంలో, నీ ఉద్యోగ స్థలములో మంచి సాక్ష్యం పొందుకొని దేవుని కొరకు బ్రతుకుదుము కాక. మంచి సాక్ష్యం పొందుకొని రాయిగా పిలువబడుతున్న యేసు ప్రభు దగ్గర నీ భారం ఆయన మీద మోపు, నిశ్చింతగా బ్రతికేటట్లుగా దేవుడు కృప చూపించును గాక. రైట్, మంచి సాక్ష్యం పొందుకున్నాడు, ప్రమాణాన్ని కాపాడుకున్నాడు. ఇప్పుడు బెయేర్షెబా నుండి బయలుదేరి ఎటువైపు వెళ్తున్నాడు? హారాను. హారాను అనగా మంట, లేక కసి, లేక పట్టుదల అని అర్థం. తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే పట్టుదల కలిగిన వాడు. తల్లి కడుపులో ఏశావు యాకోబులు ఎదుగుతున్నారు. ప్రసవ దినాలు వచ్చాయి. ఎవరు ముందు బయటకు వస్తున్నారు? ఏశావు బయటకు వస్తున్నాడు. ఏం చేశాడు యాకోబు? పానీలే, మా అన్నను పాని, ఆ తర్వాత మనం వెళ్దాంలే, తొందర ఏం వచ్చింది అని ఆగాడా? అన్న కాలు పట్టుకొని వెనకలాగాడా? కొంచెం గట్టిగానండి. చూడు, తల్లి కడుపులో ఉన్నప్పటి నుండే నేను జ్యేష్ఠుడిగా బ్రతకాలనే కసి యాకోబు గుండెల్లో ఉంది. నేను కనిష్ఠుడిగా పుట్టకూడదు, నేను రెండో వాడిగా పుట్టకూడదు, నేను జ్యేష్ఠుడిగా పుట్టాలి. నేను జ్యేష్ఠుడిగా పుడితే యాజకత్వం నాదే, రాజరికం నాదే, తండ్రి ఆస్తిలో 2 భాగానికి నేను వారసుడినవుతాను. నేను జ్యేష్ఠుడిగా పుట్టాలని తల్లి కడుపులో ఉన్నప్పుడే మొదటివాడిగా పుట్టాలనే కసి యాకోబు గుండెల్లో మనం చూస్తాం. అరే పసికందండి, పసికందు కూడా కాదు, పిండపు దశగా ఉన్నప్పుడే యాకోబు గుండెల్లో మంట. యవ్వన బిడ్డలారా, నా వైపు చూడండి. మీ గుండెల్లో కూడా ఎప్పుడు ఒక మంట రగులుతూ ఉండాలి. నువ్వు చదువుకుంటున్నావా? మీ పిల్లలు చదువుకుంటున్నారా? వాళ్ళు 10th క్లాస్ చదువుతూ ఉంటే ఆ పిల్లలకు గుండెల్లో చిన్నతనం నుంచి నేర్పండి. రేయ్, మనం ప్రభువుని ఆరాధించే బిడ్డలోరా. క్లాస్లో 7th ర్యాంక్ కాదు, 10th ర్యాంక్ కాదు, 8th ర్యాంక్ కాదు, 3rd ర్యాంక్ కాదు, ఆయన పేరు పెట్టబడిన మనకు 1st ర్యాంక్ రావాలి. ఎందుకో తెలుసా? మనలను తలగా ఉంచుతానని దేవుడు వాగ్దానం చేశాడు. మీరు పైవారిగానే ఉంటారు కానీ కింద వారిగా ఉండరని దేవుడు వాగ్దానం చేశాడు. నానా, కష్టపడి చదువుకో, కష్టపడి చదువుకో, కసితో చదువుకో, ఇష్టంతో చదువుకో. నువ్వు కనిష్ట స్థానంలో ఉండకూడదు, జాస్త స్థానంలో ఉండాలని పిల్లలకు చిన్నతనము నుండి ఆ కసి వాళ్ళ గుండెల్లో మనం నూరిపోయిదుంగాక. నువ్వు ఇంటర్మీడియట్ చదువుతున్నావా, డిగ్రీ చదువుతున్నావా, ఇంజనీరింగ్ చదువుతున్నావా? సరే, చదువు పూర్తయింది. బ్రతుకు తెరువు నిమిత్తం పట్టణంలో వ్యాపారం చేస్తున్నావు. ఏదో బ్రతుకు తెరువు కొరకు ఒక వ్యాపారం చేస్తున్నానండి, చెల్తీకా నామ్ గాడి, అంతేనా? చెల్తీకా నామ్ గాడి అన్నట్లుగా బండి పోతుందిలేండి అని అనుకోవద్దు. నీ వ్యాపారం ఒక కసితో చేయి, నీ ఉద్యోగం ఒక కసితో చేయి, నీ చేతి పనిని ఒక కసితో చేయి. ఏ రంగములో ఉన్న కసితో చేయి, పట్టుదలతో చేయి. నీ పట్టుదలను దేవుడు చూస్తాడు. ఆశగొన్న నీ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచడం ప్రారంభిస్తాడు. ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించలేడట. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే యాకోబులో చూసిన కసి దేవుడు నీ లోపల చూడాలి. మందిరానికి వచ్చేటప్పుడు కూడా బిడ్డలారా, మీ గుండెల్లో ఉండాల్సిన కసి ఏంటో తెలుసా? ఎవ్వరూ మందిరపు గడప తొక్కక మునిపే మొదట నా దేవుని మందిరపు గడప నేను తొక్కాలి. నో, దేవుని మందిరానికి నేను లేటుగా రాకూడదు. ఈవెన్ సింగిల్ మినిట్ ఆల్సో, సింగిల్ సెకండ్ ఆల్సో నా దేవుని మందిరానికి లేటుగా రాకూడదు. మందిరంలో ఈ ఆదివారం మొట్టమొదట ఎవరు అడుగు పెట్టారా అంటే అది నా కుటుంబమే అనేటట్లుగా నువ్వు కసితో బ్రతకాలి. ఏదో వెళ్దామండి, వెళ్ళి కూర్చుందామండి, వెనకో ఎక్కడో ఒక మూలం కూర్చుందామండి, సోత్రం 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 అందాం, అయిపోయేలోపు ఆకలి అవుతుంది, ఆత్రం అవుతుంది, ఇంటికి వచ్చి మొద్దాన ఇట్లా ఉండొద్దు. ఏ రంగములో ఉన్నా నువ్వు జ్యేష్ఠురాలిగా ఉండాలి. ఏ రంగములో ఉన్నా నువ్వు జ్యేష్ఠుడిగా ఉండాలి. ఓ సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుకుంటున్నావా, ఒక చిన్న ఇండస్ట్రీ నడుపుకుంటున్నావా, అడుగు దేవుణ్ణి. అతని రెమ్మలు గోడలు ఎక్కి వ్యాపించాయట కదయ్యా. నేను చేస్తున్న వ్యాపారపు సరిహద్దులు కూడా రోజు రోజుకు ఇది వ్యాపించాలయ్యా. వ్యాపారంలో కూడా నేను జ్యేష్ఠుడిగా ఉండాలి అనే కసితో దేవుని సన్నిధిలో మనం బ్రతుకుదుంగాక. ఇప్పుడు కసితో పోరాడాడు. తల్లి గర్భంలో యాకోబు ఓడిపోయాడా, గెలిచాడా? ఓడిపోయాడు. ఓడిపోయాడు కానీ ఓటమితో కాంప్రమైజ్ కాల.
ఆల్మోస్ట్ 40 ఇయర్స్ జాస్తత్వం కొరకు హారాను వలె మంటతో కసితో పోరాడాడు. ఏ రోజు అవకాశం దొరికిద్దా, ఏ రోజు అవకాశం దొరికిద్దా, ఏ రోజు అవకాశం దొరికిద్దా అని ఒక టాస్క్ కొరకు 40 ఇయర్స్ పోరాడాడు. నేనంట, జీవితంలో నువ్వేదైనా సాధించాలనుకున్నప్పుడు ఫస్ట్ టైం నువ్వు ఫెయిల్ అవ్వచ్చు. ఫెయిల్యూర్ నీ ముగింపు కాకూడదు. నీ ప్రారంభం ఫెయిల్యూర్ అయినా నీ ముగింపు విజయంతో ముగించబడాలి. చెప్దాం ఆమేన్. ప్రతి మనిషి జీవితంలో ఫెయిల్యూర్ ఉంటుంది. మేము సేవకు వచ్చిన తర్వాత వచ్చిన మొదటి రోజు నుంచి సక్సెస్ అవుతా వచ్చామని చెప్పలేమండి. ఎన్నో ఫెయిల్యూర్స్, ఎన్నో ఓటములు, ఎన్నో అపజయాలు, ఎన్నో పరాజయాలు. కానీ ఒకటి, పరాజయాలు వచ్చాయని పోటీలో నుంచి నిష్క్రమించకుండా పోటీలో నిలవబడటానికి దేవుడు కృప చూపించాడు. నిలవబడిన దాన్ని బట్టి మేం గెలవలేదు, కానీ దేవుడే గెలిపించాడు. దేవుడే గెలిపించాడు. నీ జీవితంలో కూడా ఏదైనా ఒకటి సాధించాలని నువ్వు ఆరంభించినప్పుడు ఓడిపోవచ్చు. ఇక బ్రతికింతేలే అని ఓటమిని చూసి నువ్వు కృంగిపోవద్దు. ఓడిపోయిన ప్రతిసారి మరి రెట్టింపు కసితో దేవుని కొరకు నువ్వు నిలవబడుదువుగాక. 40 ఇయర్స్ ప్రాకులాడాడు, దొరకలా. ఒకరోజు మంచి ఆకలితో ఉన్నాడు యాకోబు. చిక్కుడుగాయలు కూర చేసి యాకోబు కిచెన్కి వెళ్ళి వంట చేశాడంటే నేను అనుకుంటా అప్పుడప్పుడు, తల్లి రెబెక్కమ్మకు ఒంట్లో బాగాలేదనుకుంటా, టైం అయిపోతుంది, అమ్మ ఆకలి అని ఉంటాడు. ఏముండేవమ్మంటే ఏం వండలేదురా, నాకే బాగాలేదు, ఎవరైనా వండి పెడతారేమో నేను చూస్తున్నాను రా అని ఉంటుంది. మొత్తానికి ఆ మాటని ఆగమ్మ నేను వండుతానని చెప్పి మొత్తానికి కిచెన్లోకి వెళ్ళాడు. ఆకలితో ఉన్న ఆవురావురమంటూ ఆకలితో ఉన్న యాకోబు చిక్కుడుకాయలు కూర చేసుకున్నాడు. ఇక తిందామని మూత తీశాడు. మరి చిక్కుడుకాయల కూరలో ఎంత మాధుర్యం ఉందో నాకు తెలియదు, కానీ అప్పుడే ఏశావు వచ్చాడు. నీ చిక్కుడుకాయల కూర కాస్త ఇస్తావా అన్నాడు. యాకోబు చిన్నోడా, నేను నీకు ఇస్తే నువ్వు నాకేమిస్తావు, ఏం కావాలో కోరుకోరా బాయ్ అన్నాడు. ఏమి లేదు అన్నయ్య, నీ జాస్తత్వం నాకు ఇచ్చి నా చిక్కుడుకాయల కూర తీసుకో అన్నాడు. ఏశావు అన్నాడు, జాస్తత్వం దానిదే ఉంది, నువ్వు తీసేసుకో అని చెప్పి చిక్కుడుకాయల కూర తీసుకొని జాస్తత్వాన్ని ఇచ్చాడు. దైవజనమా, జీవితంలో నీవు కానీ నీ పిల్లలు కానీ ఏదైనా సాధించాలంటే, ఏదైనా పొందుకోవాలంటే, సమరంలో నీ ఒక విజేతగా నిలవబడాలంటే కొన్ని త్యాగాలు నీ బ్రతుకులో చేయాలి. ప్రైజ్ ది లార్డ్. చదువుకునే బిడ్డలు నిద్ర త్యాగం చేయాలి. చదువుకునే బిడ్డలు తిండి త్యాగం చేయాలి. రాత్రిపూట కడుపు నిండా తిన్నారనుకోండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఉదయకాలం లేచి అనుకునేవాళ్ళు రాత్రిపూట తినేటప్పుడు తిండి కూడా త్యాగం చేయాలి. ఇప్పుడు రాత్రిపూట తినేటప్పుడు మొత్తం 6లు 4లు కొట్టి ఎక్కడ దాకా తిని చూడండి, పొద్దున్నే 4ంటికి మెలుకు రమ్మంటే వస్తుందా? అలారం కొట్టి నా దాని మీద ముట్టికాయ వేసి సైలెన్స్ ప్లీజ్ పెట్టమని కొట్టి మళ్ళీ కొరకలు పెట్టి నిద్రపోతావు. పొద్దున్నే నువ్వు లేవాలంటే రాత్రి త్యాగం చేయాలి. జీవితంలో నువ్వు ఏదైనా సాధించాలంటే బ్రతుకులో కొన్ని త్యాగాలు చేయాలి. త్యాగపు పునాదుల మీదే విజయపు నిర్మాణాన్ని నువ్వు కట్టగలుగుతావు. ఆమేన్. యేసయ్య మనందరినీ సంపాదించుకున్నాడు. ఆయన చేసిన త్యాగం ఏంటో తెలుసా? పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చాడు. సుఖాన్ని అనుభవించకుండా 33.5 సంవత్సరాలు శ్రమపడ్డాడు. ప్రపంచంలో ఏ వ్యక్తి పొందుకోలేని దారుణమైన మరణాన్ని, దారుణమైన అవమానాన్ని, దారుణమైన నిందను, తిరస్కారాన్ని ప్రభువారు భరించాడు. ప్రాణత్యాగం చేసి మనలను ప్రభు తన తట్టు త్రిప్పుకున్నాడు. ఓరకని ప్రభు మనలను తన తట్టు త్రిప్పుకోలే. త్యాగం త్యాగం త్యాగం. ఇప్పుడు యాకోబు సంపాదించిన ఆస్తితో తిరిగి వచ్చేటప్పుడు ఎబ్బోకు రేవు దగ్గర దేవునితో పోరాడుతున్నాడు. మామూలు పట్టు కాదు, ఉడుం పట్టు అంటారు కదా. ప్రార్థనలో ఉడుం పట్టు అంటే యాకోబు దగ్గర చూడొచ్చు. ఇప్పుడు యాకోబు ఆ రాత్రి ఎవరితో పెనుగులాడుతున్నాడు? పెద్దగా చెప్పాలి. దేవుని దూత మనకలాగా బక్క చిక్కి ఉసూరు మంట గట్టి గాలికి లేచిపోయే బలమైన పర్సనాలిటీ ఉంటుందా? గట్టి గాలికి దోలిపోయే బక్క పీస దేవదూత అంటే బైబిల్లో మీరు ఎరుగుతారు కదా. ఒక్క దేవదూత అశ్షూరు దండులో జొరబడి రాత్రికి రాత్రి 185,000 మందిని రాత్రికి రాత్రి ఒక్క దూత హతమార్చాడండి.
ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 10 మందిని కాదు, 100 మందిని కాదు, 10,000 మందిని కాదు, 1,00,000 మందిని కాదు. వాక్యం అంటుంది ఒక్క రాత్రిలో 1,85,000 మంది అషూరు సైన్యాన్ని ఒక్క దూత హతమార్చాడు. 1,85,000 మందిని హతమార్చాడంటే ఆ దూత ఎంత బలాఢ్యుడై ఉంటాడో కదా, అవునా కదా? ఎంత బలాఢ్యుడై ఉంటాడో కదా. అంత బలాఢ్యుడైన దూతతో ఎవరు పోరాడుతున్నారు? యాకోబు పోరాడుతూ ఉంటే పట్టుబడితే దూత అన్నాడు, నన్ను వదిలిపెట్టు, నేను పోవాలా, నన్ను వదిలిపెట్టు, నేను పోవాలా. నేనంట వదిలిపెట్టు అనేకంటే కూడా నీవే అట్లా అనుకో వదిలించుకొని పోవచ్చు కదా అంటే, అయ్యా వాడి పట్టు నన్ను వదిలిపెట్టట్లా, పట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆ పట్టుదలతో కూడుకున్న ప్రార్థన దేవుడు మనకు అనుగ్రహించును కాక. ఒకటే మాట అంటాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టినా, నీ ఆశీర్వాదాన్ని నా కళ్ళతో చూస్తేనే కానీ నేను విడిచిపెట్టినా. ఈ రాత్రి నీ ఆశీర్వాదాన్ని నేను చూడాలి, ఈ రాత్రి నీ దీవెని నేను చూడాలి. రేపు ఆశీర్వదిస్తానంటే ఒప్పుకోను, ఎల్లుండి ఆశీర్వదిస్తానంటే ఒప్పుకోను. ఈ రాత్రే నీవు ఆశీర్వదిస్తేనే నీ పాదాలు విడిచిపెడతానయ్యా. ఎంత పెనుగులాడతా ప్రార్థన చేశాడు. మానవ భాషలో చెప్తాను, ఆ పట్టుదలతో కూడుకున్న ప్రార్థనకు దేవుడు ఫిదా అయిపోయాడు. యాకోబా ఏం కావాలా? ఆశీర్వదించి ఆ స్థలములో నుంచి బయలుదేరాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. బిడ్డలారా, ప్రార్థనలో నువ్వు కూర్చున్నావంటే హారాను మంటతో ప్రార్థించి, మంటతో అర్ధగంట, పావు గంట, ముప్పావు గంట, గంట మంటతో ప్రార్థించి. మీరు ఎరుగుదురు కదా ఒక మాట, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలి, నిత్యము మండుతూ ఉండాలి. నీ హృదయం ఎప్పుడు దేవుని కొరకు మండుతూ ఉండాలి, కసితో నీ హృదయం ఎప్పుడు రగులుతూ ఉండాలి. ఇదిగో దానియేలు గూర్చి నేను చదివా, ఈ తరపు దానియేలుగా, ప్రభా నన్ను బ్రతికించవా. హన్నమ్మ తల్లి ప్రార్థన గూర్చి నేను విన్నా, కొత్త నిబంధనలో హన్న ప్రవక్తి ప్రార్థన గూర్చి నేను విన్నా. అయ్యా నాకు అలాంటి ప్రార్థన దయచేవా, అలాంటి ప్రార్థనా పర్రాలుగా నా సంఘంలో నేను బ్రతికేటట్లుగా నన్ను బ్రతికించవా. ఆ కసి, ఆ మంట, నువ్వు చచ్చే వరకు ఆ మంట చల్లారకూడదు. ఆమేన్. ఆ మంట రోజు రోజుకు అధికమైపోవునుగాక. ఎస్, బేర్షెబా అనగా ప్రమాణపు బావి, బేర్షెబా అనగా సాక్ష్యపు బావి. రైట్. ప్రమాణపు బావి యొద్ద నుండి, సాక్ష్యపు బావి యొద్ద నుండి హారాను వైపు, మండుతో ఉన్నవాడిగా హారాను వైపు బయలుదేరాడు. ఎంత భక్తిగా బ్రతికిన యాకోబు జీవితంలో, ఎంత భక్తిగా బ్రతుకుతున్న యాకోబు జీవితంలో ఒకరోజు రాత్రి ఎదురైంది. విన్నారా ఈ మాట? చెప్పండి, ఏమి ఎదురైంది? మంచి సాక్ష్యం పొందుకున్నవాడా కాదా? నేనంట, మంచి సాక్ష్యం పొందుకున్నవాని జీవితంలో చీకటి ఎదురు కావాలా, పగలెదురు కావాలా? చెప్పండి. పగలెదురు కావాలా, చీకటి ఎదురు కావాలా? అతని బ్రతుకులో పగలెదురు కావాలి. ఎంత భక్తిగా బ్రతికినా, సాక్ష్యం కలిగి బ్రతుకుతున్నా, మంటతో తాను బ్రతుకుతున్నా యాకోబు జీవితంలో ఒక రాత్రి ఎదురైంది. పగలు సంతోషానికి గుర్తు, రాత్రి దుఃఖానికి గుర్తు. పగలు దేవుని ఆశీర్వాదానికి గుర్తు, రాత్రి నష్టానికి గుర్తు. పగలు దేవుని చేత దీవించబడిన దినానికి గుర్తు, రాత్రి కన్నీటి అనుభవాలకు గుర్తు. నీ బ్రతుకులో కూడా భక్తిగా నువ్వు బ్రతుకుతున్నా, దేవుని మార్గంలో విశ్వాస వీరుడిగా నువ్వు సాగుతున్నా, రాత్రి లాంటి అనుభవాలు నీ బ్రతుకులో ఎదురవుతాయి. మరి రాత్రి లాంటి అనుభవాలు మనకు ఎదురైనప్పుడు ఏం చేయాలి? నేను ఇంత భక్తిగా బ్రతికితే దేవుడిచ్చే ప్రతిఫలం ఇదే సనకొద్దు. నేను ఇంత విశ్వాసం ఉంచితే నా కుటుంబంలో ఎలాంటిది జరిగిద్దా అనొద్దు. దేవుడు దేవుడు దేవుడని దేవుని కొరకు పరిగెత్తితే నా ఇంటిలో ఎలాంటి నిష్టమా, ఎలాంటి నష్టమా, ఎంత భక్తిగా బ్రతికిన నా జీవితంలో ఈ కష్టమా అని అనొద్దు. రాత్రి నీకు ఎదురైనప్పుడు రాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తుని ఆశ్రయించి నీ భారమంతా యేసయ్య మీద నువ్వు మోపుదువుగాక. దేవుడు ఆదుకునే తన హస్తాన్ని చాపాలంటే నీ మనస్సులో ఎన్ని టెన్షన్లున్నా నీ భారమంతా దేవుని మీద మోపి నిశ్చింతగా నువ్వు బ్రతుకుదువుగాక.
ఎప్పుడు దేవుని మీద మోపాలి? రాత్రి లాంటి అనుభవం ఎదురైనప్పుడు. బైబిల్లో హిజ్కియాని గురించి ఒక మాట ఏమని రాస్తుందంటే, రాజు ఇట్టి నమ్మకమైన చర్య చేసిన తరువాత అతని మీద యుద్ధం చేయటానికి అశూరియులు వచ్చారు. నమ్మకంగా బ్రతికినప్పుడా, అపనమ్మకంగా బ్రతికినప్పుడా? ఏమని చెప్పాలి? అపనమ్మకంగా బ్రతికినప్పుడు శత్రువులు వచ్చారంటే పర్వాలా. ఇతడు అపనమ్మకంగా బ్రతికినవాడు కాదు, నమ్మకంగా బ్రతికినవాడు. నమ్మకంగా బ్రతికినప్పుడు శత్రువులు అతని మీదకి వచ్చారు. నేనంట, నీ జీవితంలో కూడా దేవుని కొరకు నువ్వు నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడే కొన్నిసార్లు రాత్రి లాంటి అనుభవం ఎదురవుతుంది. ఇప్పుడు అశూరియులు వచ్చారు. ఏం చేశాడు హిజ్కియా? ఏం చేశాడంటే, వాళ్ళు రాసిన ఉత్తరాన్ని తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో పరిచి, అయ్యా, దేశం చుట్టూతా అశూరియులు వచ్చారు, విస్తారమైన సైన్యం వచ్చిందట. యుద్ధ దినానికి రథాలు గుర్రాలు ఆయుత్తుపరచుట కద్దు, విజయం రక్షణ నీ చేతిలో ఉంది కదా, మాకు సహాయం చేయయ్యా అని దేవుని మందిరంలో ప్రార్థన చేశాడు. చుట్టూత సైన్యం ఉన్నదన్న సంగతి తెలిసి కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి ఇంటికి వచ్చి ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు. దావీదు గారు ఒక చోట అంటాడు, 10,000 మంది సైన్యము దండెత్తి వచ్చి నా ఇంటి చుట్టూత మోహరించిన యెహోవా, నేను పండుకొందును, నిద్రపోదును, మేల్కొందును, యెహోవాయే నాకు ఆధారం అంటాడు. ఎంతమంది సైన్యం వచ్చినప్పుడు? 10,000 మంది సైన్యము నా ఇంటి చుట్టూత మోహరించిన ఆ రాత్రి నేను ప్రశాంతంగా నిద్రపోతా, లెగుస్తా, తెల్లవారి దేవుని స్తుతిస్తా. ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉంటున్నావంటే, నాకు సైన్యం కాదు ఆధారం, రథాలు కాదు, గుర్రాలు కాదు, దేవుడైన యెహోవా నాకు ఆధారం. ఆయన ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాను కనుక నేను ప్రశాంతంగా ఉంటున్నానని దావీదు అన్నట్లుగా హిజ్కియా ఆ రాత్రి ఆ సాయంత్రం దేవుని సన్నిధికి వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఆ రాత్రి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయాడు. చుట్టూత ప్రజలు అని ఉంటారు, ఏమయ్యా అసలు నువ్వు రాజువేనా? శత్రువులు వచ్చి దేశం చుట్టూతో ముట్టడేస్తే అసలు నీకు ఎట్టా నిద్ర పడుతుంది అయ్యా, అసలు నువ్వు మనిషి అమ్మ చూడండి బ్రదర్స్, మిమ్మల్ని కూడా అక్కనాల, ఇంట్లో ఇన్ని సమస్యలుంటే అసలు ఎట్లా తినబుద్ధి అవుతుంది అయ్యా నీకు? అప్పుడే 2 ప్లేట్లు తిను. ఎట్లా నిద్ర పడుతుంది అయ్యా, అసలు నీకు ఎట్లా నిద్ర పడుతుంది అన్నారనుకోండి, అన్నిటికొకటే, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడని నువ్వెంత నిశ్చింతగా బ్రతుకుతావో నీ బ్రతుకులో దేవుడు అంతగా కార్యం చేయటం ప్రారంభిస్తాడు. ఎప్పుడైనా నీవు నీ భారాన్ని దేవుని మీద వేసావు అనేదానికి సూచన ఏంటో తెలుసా? ప్రశాంతంగా నిద్రపోతావు. హిజ్కియా వచ్చి నిద్రపోయాడు. తెల్లారింది, సైన్యం పరిగెత్తుకుంటా హిజ్కియా దగ్గరకు వచ్చారు. రాజుని లేపారు. రాజా, రాత్రి మాకేమన్నా తెలియకుండా యుద్ధంలోకి వెళ్ళేవా ఏంటి? ఏం వెళ్ళలేదురా, ఎందుకు అట్ట అడుగుతున్నారు? అశూరు సైన్యంలో రక్తం ఏరులై పడుతుంది రాజా, శవాలు గొట్టలు లెక్కేయలేకపోయాం, 185,000 మంది శత్రువులు చచ్చిపోయారు రాజా, మాకు తెలియకుండా రాత్రిపూట నువ్వేమన్నా? హిజ్కియా అని అంటాడు, ఎవరు నేను పగటిపూట యుద్ధానికి వెళ్ళనురా, మళ్ళీ రాత్రిపూట ఎక్కడ? నేను బాలేదు, మరి ఎలా జరిగింది అంటాడు. మన భారం యెహోవా మీద మోపేం గనక వాక్యంలో రాసి ఉంటుంది కదా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తూ ఉంటుండగా? తన ప్రియులు నిద్రించుచుండగా. విచిత్రం ఏంటో తెలుసా? యాకోబు ఆ రాయి తీసుకొని ఆ భూభాగంలో ఆ రాత్రి పండుకున్నాడు. తెల్లారిన తర్వాత దేవుడు ఏమంటాడో తెలుసా? అదే ఆ రాత్రి పూట నిత్యంలో ప్రత్యక్షమై దేవుడు మాట్లాడతాడు, యాకోబు యాకోబు, నీవు పండుకునిన ఈ భూమిని నేను నీకు ఇచ్చుచున్నాను, నీకు మాత్రమే కాదు నీ పిల్లల పిల్లలు దీన్ని స్వాస్థ్యంగా అనుభవించుదురుగాక. నేను ఒక మాట అడుగుతా, కొన్నవాడిది భూమి అయిద్ది, దున్నినోడిది భూమి అయిద్ది, పండుకున్నవాడిది భూమి అయిద్దా? అరే, ఒక భూమి ఎవరిదైనా కావాలంటే అంటాడు కదా, దున్నినోడిదే భూమి, కమ్యూనిస్టుల మాట. లేకపోతే కొన్నవాడిది భూమి అవుతుంది, దున్నినోడిది భూమి అవుతుంది, నిద్రపోయేవాడిది భూమి అయిద్దా? దేవుడు చేయగలుగుతాడు.
నువ్వు ఏ విషయమై ప్రశాంతంగా దేవుని తలదిండుగా చేసుకొని నీ భారమంతా దేవుని మీద మోపుతావో నిశ్చయంగా ఆ విషయంలో దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. ఎన్ని టెన్షన్లు నీ మైండ్లో ఉన్నా, ఒక అన్నగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ చెప్తున్నా, గుండెల్లో పెట్టుకొని నువ్వు ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. అదెట్టా, ఇదెట్టా, ఆ అబ్బాయి ఎట్టా, ఈ అమ్మాయి ఎట్టా, రేపు ఉద్యోగం ఎట్టా, అవి ఆలోచించి దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని పాడు చేసుకో. నీ భారమంతా దేవుని మీద మోపు, నిశ్చింతగా ఉండు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చునుగాక.